అది అగ్ని పర్వతమై పేలిపోయింది. నేను ఎవరికి భయపడ్డాను, ప్రేమకు లొంగుతా తప్ప నేను ఎవరికి భయపడ్డాను. ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే, ఏమని మీరు మాకేం న్యాయం చేయలేకపోతున్నారు, ఏం చేస్తాం, చేతులు ఏమైనా ఉంటేనే చేయడానికి మీతో పాటు ప్రతి కార్యకర్తలు కేసులు ఉన్నాయి. అదే చెప్తున్నాను, నేను అదే చెప్పా. ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఉన్నాయి. ఆడవాళ్ళ ఛార్జీలు కూడా ఆలే కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మా సోదరులు ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్ని గారు కూడా పాపం ఇక్కడి నుంచే బయలుదేరాడు. చిన్ని గారు నేనేం తప్పు మాట్లాడలా, చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే, చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నా ఆయనకి. మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి. చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు, చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను. మా ఆవేదనని, మా బాధని. అయితే ఎల్లకాలం ఒకలాగే ఉన్నాం, ఎల్లకాలం ఒకలాగా ఉండదు. ఇవాళ శనివారం వెళ్ళిపోతుంది, రేపు వస్తుంది, ఆదివారం వస్తుంది. అలాగని మీరు కూడా ఏం భయపడకండి, ఎప్పుడు ఇలా కొంటాం అనుకోకండి. పోరాట యోధుడికి ఎప్పుడు లైఫ్లో చావు ఉండదు. మరణం అంటే ఒకటే మరణంగానే వీళ్ళకి మరణం ఉండదు. నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా. ఇది మాత్రం కేసీఆర్ చిన్ని గారు మాత్రం మా ఆవేదనని, ఇప్పుడు నేనేదో మాట్లాడానో ఆ ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఈ వంటోడు ప్రాంతంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటంలో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఇవాళ నా పరిస్థితి ఏంటి, ఇవాళ ఎవరికి చెప్తారు? నేనే కూడా చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాను. కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సత్య వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. లాస్ట్ టైం ఫైనల్ ఒకటి గుర్తు చేస్తున్నా, కేసీనే నానికి నాకు ముందు ఒక ఎక్స్ లో మాట పెట్టుకున్నప్పుడు చెప్పా, నేను సచ్చే వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటా, నువ్వు ఉంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలేదు, పారిపోయాడు. నేను అలాగే ఉన్నా, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఎన్ని ఫైట్లు చేసినా. అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు, కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు. ఒకటి మాత్రం కరెక్ట్, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. ఇప్పుడు నాలో ఇది ఉంది, పోరాటం చేసే శక్తి ఉంది. మా వాళ్ళకు కూడా అందరికీ పోరాటం చేద్దామనే వాళ్ళే, కానీ అధికారాన్ని అనుభవిద్దామనే వాళ్ళు ఎవరు లేరు. ఏమా నాన్న, అందరూ పోరాటానికి రెడీ అన్నారు. పోరాటం అంటే ఇప్పటికి కూడా చంద్రబాబు గారి శత్రువుల మీద పోరాటంతో చేస్తూనే ఉంటా, పదవి ఉన్నా లేకపోయినా. కాబట్టి చిన్ని గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు చిన్ని గారిని పెట్టుకొని మాట్లాడారు అని రాయకండి, అది కూడా తెలుసుకోండి. ఆయన మా సోదరుడు, ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను, మా బాధ నా ఆవేదన నేను చెప్తున్నాను. ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి
మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ మరి కేక్ కట్ చేసే ముందు చిన్నగా మాట్లాడతారు.